హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎవ్వరు చేయని విధంగా ఒక స్పెషల్ రెసిపీని అయితే నేను చేయబోతున్నాను. అదేంటంటే ఇప్పటివరకు నేను మటన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ చేసినాను కదా. ఇప్పుడైతే నేను బ్రింజాల్తో ఇంకా గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఇంకా ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ ఎలా వచ్చింది, ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికైతే నల్లటి వంకాయలను అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ వంకాయలతోటి గుత్తి వంకాయనైతే అయితే టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా వీటిని అయితే నీట్గా కడిగేసుకొని ఇంకా మనము ఇట్లా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇక 4 సైడ్స్ ఇలా, ఎందుకంటే మసాలా అంతా పట్టడం కోసము. ఘాట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ కోసం అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో నువ్వులను అయితే వేయించుకుందాము. ఇంకా నువ్వులు, పల్లీలు అన్నీ ఇందులో మన మసాలా ఏమేమి అవసరమో అవన్నీ మీకు చూపిస్తాను. ఇంకా నువ్వులు అయితే ఫస్ట్ వేయించేసుకుందాం. ఇంకా నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ పల్లీలను అయితే వేయించేసుకుందాం. ఇంకా పల్లీలు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు. పల్లీలు పైన ఏంటంటే మాడితే ఇంకా లోపల పచ్చిదనం ఉంటుంది. సో ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలా ఉంటుంది కదా, వాటిని కూడా ఇందులో వేసి వేయించేసుకుందాం. ఎందుకంటే అప్పుడే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మసాలా స్మెల్ అనేది చక్కగా వస్తుంది. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా వీటిని అయితే మనం గ్రైండర్ చేసుకోవడమే. ఇంకా దీనికి కొంచెం నేను ఏం యాడ్ చేస్తున్నా అంటే ఇంకా ధనియాల పౌడర్ని కూడా నేను వేసుకుంటున్నాను. ఒకటి వేయించిన ధనియాల పౌడర్, ఇంకా పచ్చి ధనియాల పౌడర్ కూడా ఉంది. వీటితో కలిపి నేను ఇందులోనైతే వేసి ఇంకా మిక్సీ చేసుకుంటాను. ఇంకా ఇందులోకి కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ కలిపి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇంకా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో వాటన్నిటిని యాడ్ చేసుకుందాం. ముందుగా రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సాల్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత ఇంకా టర్మరిక్ పౌడర్ తర్వాత వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకుందాం. అప్పుడే వంకాయకి మసాలా అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వంకాయల్ని. వాటిని తీసుకొని ఇంకా వంకాయల్లో ఈ స్టఫింగ్ అయితే అన్ని వంకాయల్లో ఇంకా ఫిల్అప్ చేద్దాము. ఇంకా వంకాయ దమ్ బిర్యానీ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఆల్రెడీ తిన్నాం కదా. ఇంకా అన్ని బిర్యానీస్ కంటే, నాన్ వెజ్ బిర్యానీల కంటే గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇప్పుడైతే నేను వంకాయల్లో అంతా మసాలా అంతా పట్టించినాను. ఇంకా ఇది పక్కకు పెట్టేసుకొని ఇంకా బిర్యానీ రైస్ కోసం అయితే బాస్మతి రైస్ తీసుకొని వీటిని అయితే చక్కగా కడిగేసుకొని ఇంకా మనం పక్కకు పెట్టేసుకుందాం. ఆలోపు మనం ఏంటంటే ఈ మసాలా గుత్తి వంకాయని కర్రీని ప్రిపేర్ చేద్దాం బిర్యానీ దమ్ కోసం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా మనం గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఇవంతా స్టఫింగ్ మొత్తం వంకాయ అంతా ఫ్రై కావాలంటే ఆయిల్ మనకి ఎక్కువగానే ఉండాలి. ఇంకా ఎందుకంటే వంకాయలు మొత్తం చక్కగా మగ్గాలి కాబట్టి. సో ఇంకా నేనైతే ఒక్కొక్క వంకాయని అన్ని వేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం వంకాయ మొత్తము. ఇంకా కలపకుండా ఇలా ఒకసారి మనం ప్యాన్తో ఇట్లా ఇంకా షేక్ చేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం గరిటె పెట్టి ఇంకా కలిపేసుకోవాలి. ఇంకా వంకాయలు మగ్గిన తర్వాత మనకు ఆల్రెడీ మసాలా ఉంది కదా, కొంచెం దాన్ని కూడా ఇందులో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ని వేసేసుకుందాం. వేసుకొని ఇంకా ఇవి చక్కగా మగ్గడం కోసం కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే దమ్ చేసేటప్పుడు ఇంకా మనము అడుగున వేయద్దు, ఎందుకంటే మాడుతుంది కదా. వంకాయ కూడా అడుగున వేస్తే ఏంటంటే ఇంకా పీసెస్ లాగా అయిపోతుంది. సో ఇంకా మనం మిడిల్లో వేస్తాం కాబట్టి ఇంకా మనం ఇప్పుడే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మగ్గేలోపు మనం బిర్యానీ ప్రిపరేషన్కి వాటర్ని అయితే ఇంకా అన్నీ వేసేసుకున్నాం. హోల్ గరం మసాలా కూడా వేసేసుకున్నాం. ఇంకా మనకి బ్రింజాల్ కర్రీ కూడా చూడండి దగ్గరికి వచ్చింది. ఇంకా మనకి వాటర్ కూడా బాయిల్డ్ అయిపోయింది. ఆల్రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి మనకి ఇంకా గుత్తి వంకాయనైతే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా ఈ ప్రాసెస్ ఇలా ఉండగానే మనం దమ్ చేసుకోవడం కోసం ఒక బాండీని అయితే తీసుకుందాం. అందులో మనము దమ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం.
ఇంకా గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేయడం కోసం ఒక బాండీని అయితే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే రైస్ అనేది మాడకుండా. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా రైస్ని అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఇందులో పోసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ గరం మసాలా పౌడర్ని కూడా జల్లేసుకొని కొద్దిగా నెయ్యిని అయితే ఇందులో వేసేసుకొని మళ్ళీ ఇంకా సెకండ్ లేయర్ వేసేసుకుందాం రైస్ని. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కర్రీని అయితే ఇందులో ఒక్కొక్కటిగా, అంటే వంకాయ అనేది పీసెస్ లాగా కాకుండా మంచిగా నీట్గా ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా మసాలా అనేది మనము ఇప్పుడే వేయొద్దు, ఓన్లీ వంకాయని మాత్రం వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర ఆకు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఆకు కూడా వేసేసుకొని పుదీనా కూడా వేసేసుకొని ఇంకా సెకండ్ లేయర్గా మనం రైస్ని అయితే వేసేసుకుందాం. ఇంకా నేను ఫస్ట్ టైం చేసినాను ఫ్రెండ్స్ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ అసలు మటన్ దమ్ బిర్యానీ కంటే చికెన్ దమ్ బిర్యానీ కంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫుడ్ కలర్, అంటే సాల్ట్ టర్మరిక్ పౌడర్ కలిపి ఫుడ్ కలర్ని ప్రిపేర్ చేశాను నేను ఇంట్లోనే. అది వేసి ఇంకా పైన కొంచెం ఆయిల్ వేసి ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఒక 5 or 10 minutes తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకి ఎమ్మీ టేస్టీ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇంకా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. మనం నార్మల్గా అయితే పిల్లలు వంకాయ తినరు కదా, ఇంకా ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్గా ఉండి ఇంకా వంకాయను కూడా తినేస్తారు. ఇప్పుడైతే నేను ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను దమ్ బిర్యానీ. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు గుత్తి వంకాయలను అయితే నేను గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అయితే ఇందులో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు కూడా అసలు ఏం స్మాష్ కాలేదు, ఇంకా మనం ఎలా అయితే కుక్ చేసామో అలానే ఉంది. ఇంకా ఇదేంటంటే మనం అడుగున వేస్తే కొంచెం మనకి అది మాడి ఇట్లా స్లైసెస్ లాగా అవుతుంది. అలా కాకుండా మిడిల్లో వేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి బ్రింజాల్ ఎలా ఉన్నది అలానే ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేసి. ఇంకా ఎమ్మీ టేస్టీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నేను ఎర్లీ మార్నింగే చేశాను. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అయితే తినేసి ఇంకా బాక్స్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంకా నాన్ వెజ్ దమ్ బిర్యానీ కంటే ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చాలా బాగుందనేసి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ బిర్యానీని. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.